వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రాయల్ కౌంటీ చూస్తున్నారు కదా, రిచెస్ట్ గార్డెన్ ఇన్ ప్రొద్దుటూరు. సో రిచెస్ట్ ప్లేస్ కూడా, రిచెస్ట్ బిల్డింగ్, మొత్తం ఎవ్రీథింగ్. ఏదైనా ప్రొద్దుటూరులో ఒకటి చెప్పుకోదగ్గ ప్లేస్ ఉందంటే అది రాయల్ కౌంటీ. సో ఇక్కడ సిల్లర్ నెలలే ఎక్కువ వచ్చేది. సో నేను కూడా ఈరోజు సిల్లర్ లేకుండా వచ్చిన. ఎందుకంటే ఈయన మెంబర్షిప్ వల్ల ఈడే అనమాట ఆ సిల్లర్ అంతా పోగేసి అంత వాళ్ళకి కట్టి ఒక మెంబర్షిప్ తీసుకున్నాడు. ఈయన వల్ల నేను ఈరోజు లోపలికి వచ్చిన. ఏదైనా బెల్లం ఉంటే ఈగలు ఉంటాయి చూడు చుట్టూ, అట్నే లెక్కుంటేనే జీవితం. చూసినారా ఈ ప్రశాంతత. ఇది మనం ఎంతసేపు గుంతల పనికి పోను, గడ్డి తీసుకోను, అయ్యే చూసుకుని ఇలాంటి ప్లేస్లు ఎప్పుడన్నా అనుభవించింది ఉందా? లేదు, సామాన్యులు ఎవరు ఇట్లాంటి ప్లేస్లు అనుభవించలేరు అనమాట. సో ఇది ఓపెన్ ప్లేస్. ఇక్కడ పెళ్ళిళ్ళు, పుట్టినరోజు ఫంక్షన్లు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్లు, సో ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంత బాగుందన్నమాట ఈ ప్లేస్. అంత చిల్లర ఎక్కువైనా పర్వాలే, ఇట్లా చోటు చేసుకోవాలా. అది జ్ఞాపకాలు మీద మిగిలిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూడు, ఇది బాయి, స్విమ్మింగ్ పూల్. ఇది ఈతలాడేదానికి. సో ఈత వచ్చిన వాళ్ళు ఆడవచ్చు, ఈత రానోడు ఆడవచ్చు. అంటే అప్పట్లో బాయిలు చాలా లోతున్నాయి. సో మన మనుషులను కౌంట్లో పెట్టుకొని ఇట్లా ఇది చేసేవాళ్ళు. అక్కడ ఇది అక్కడ అయిపోయిన తర్వాత రెస్టింగ్. ఇక్కడ తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చోడానికి రెస్టింగ్ ఏరియా ఇది. సో తర్వాత అది పెద్దది, ఇది చిన్నదనమాట. చిన్న స్విమ్మింగ్ పూల్, చిన్న పిల్లల కోసం. ఈడు మా బుడ్డో ఈడు కూడా ఈతాడడానికి వచ్చాను. ఎరా నువ్వు కూడా ఈతాడతావా? ఈత నేర్చుకుంటావా? దా వచ్చేస్తున్నాం. ఈడు వీడు ఈత అని చెప్పి వీడు కూడా అర్థం లేదు మా చిట్టుది. సో ఫ్యామిలీతో వచ్చినాము ఇక్కడికి. ఆడోళ్ళు ఇక్కడికి వచ్చినారంటే ఇంక యాడికి పోరు, ఇంకా దీన్ని చూసుకొని సరిపోతుంది. అందుకే అద్దాలకి ఎప్పుడు దిట్టి తీయాలనిపిస్తుంది. స్పాల్ వద్దులే మనకు ఇద్దరంగా. స్పాల్కి పోకండి. గోవాకు స్పాల్ కింద పోతే కనుక మీరు ఎట్లా పోతారో అంతా ఉప్పు తీసి పంపించేస్తారు, ఇంకేం ఉండదు ఇంకా. సో మోసపోయే వాళ్ళు ఎక్కువ గోవాలో. ఇప్పుడు మనం వచ్చేసినాం ఇక్కడ బ్యాడ్మింటన్ కూడా. అది సానియా మిర్జా అందుకు బాల్ అందుకు ఇక్కడ పెట్టుకొని దాచి పెట్టుకుని కొట్టంటారు చూడు, అది ఇదే కదా. అంతగా ఏమి అంత ఆవేశపడి కొడతారు ఏమి, అంత ఏమి మెల్లెం కొట్టుకోవచ్చు కదా. సో ఎంటర్ అవుతున్నాం. మన తేజ వేసినాడు. అంటే వానవనే కారదా? కారు బాగానే వేసినారు. పడేది వానవనే కారకుంటే పర్వాలే. చూడండి బ్యాడ్మింటన్ కోర్టు. సో అట్లా ఆడితే అది టెన్నిసా? అట్లా ఎగిరి కొడతారా? అట్లా షటిల్ అండ్ బ్యాడ్మింటన్. సో స్పోర్ట్స్కి అయితే ఇక్కడ బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా ప్లేస్ కూడా. చూడండి నిజంగా. సరే అదే, ఏదైనా చిల్లర ఉంటేనే, చిల్లర లేకపోతే జీవితంలో ఏం లేదు. సో మెయింటెనెన్స్ అయితే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అనమాట. సో మనం వాళ్ళు మెంబర్షిప్కి పెట్టినందుకు గాను సో మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. ఇక్కడ వాడిన ప్రతి రాయి ఇవి కొండరాళ్ళే. కట్టడం అంతా ఇది పిఓపితోనే కట్టినట్టున్నారు అనమాట. సో ఎక్కడే కానీ చూడండి, అంటే మధ్యలో రాయికి మధ్యలో ఇది పిఓపినేనా? ఆడబొడ్డి వాళ్ళమని అంతగా చెప్తున్నాం మనం. చూడండి అంతా రాయి. చూడండి ఇదంతా ఓపెన్ థియేటర్. సో మనకు స్క్రీన్ ఉంటుంది కదా సినిమాలో. సో సినిమాలో స్క్రీన్ మాదిరి ఇట్లా ఉంచి అక్కడ నుంచి ప్రొజెక్టర్ వేసి ప్రతి వారం, అంటే ఎవ్రీ వీక్ వచ్చేసి వీకెండ్లో మనకు ఇక్కడ సినిమా వేస్తారంట. సో అక్కడ చూడండి లొకేషను, ఆ చెట్లు చూడండి అక్కడ లొకేషన్ ఎంత బాగుంది. ఇప్పుడు మనం పోతున్నాం జిమ్ సెంటర్. అంటే ఇక్కడ బలశాలు, అంటే బలవంతులు తిని ఆ పొట్టలు కరిగించుకోవడానికి వస్తారనమాట. సో అది మోహన్ చూడు 6 నెలల గర్భవతి తింటాడు ముందుకు వచ్చి. దానికి ఎట్లా అంటే పూర్వంలో అట్లా మామూలుగా చెక్క ఏదైనా ఉబ్బెత్తుంటే కనుక ఇట్లా బార్ చేసేవాళ్ళు. ఇట్లా ఈయనకి పెద్ద బార్ చేయాలి. ఇట్లా కింద కొడతారు. మీకు చిన్నపిల్లలు కాబట్టి తెలిసి ఉండదు, పెద్దోళ్ళకైతే అర్థమవుతుంది. అది తోపడా చూస్తారు చూసినావు, ఆ చెక్క బాగా రాకపోతే అట్లా తొయ్యాలి వానికి. నెత్తిని చూడండి ఏమైనా ఉందా? ఏం లేదు, నానా ఒకటి పడతారనమాట. వాడాకండి. అప్పట్లో బాయికి పోతే ఈటా సబ్బు, సిక్స్ షాంపూ వాడుకొని చూడు, ఇప్పుడు కూడా అంత ఇంత ఉన్నాయి.
సో నాన్న ఒకటి వాడితే కనుక అది సార్ ఎదారు. బా జిమ్ సామ్రాజ్యం చూస్తున్నారు కదా. సో అంటే ఇది హెల్త్కి మంచిదే. ప్రతి మనిషికి వారానికి వచ్చేసి 6 నుంచి 8 గంటల ఎక్సర్సైజ్ అనేది అవసరం ప్రతి మనిషికి. సో జిమ్ ఎక్విప్మెంట్ అయితే బాగానే ఉంది, చూస్తున్నారు కదా. సో బెంచ్, తర్వాత పులప్స్కి వాటికి వీటికి అంతా బాగానే ఉంది. వాడొచ్చా తిన్నా ఇప్పుడే. ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేము, అంత ఈజీ కాదు. తర్వాత జిమ్ ఎక్విప్మెంట్ అయితే బాగానే ఉంది అంతా. ఇక్కడ కూడానా. సో ఇట్లాంటి మిర్రర్ ఉంటే కనుక ఇంకా ఆసక్తి మనలో, మన బాడీని కంట్రోల్ చూసుకొని ఇంకా ఇచ్చేసేది ఎంత ఉంటుంది. ఇక్కడ ట్రెడ్మిల్ సైక్లింగ్, రాడ్స్, $12.5 చూద్దాం. సో ఇది 20 kg చేసినా కూడా ఏం మనకు ఇంత వెయిట్ అనిపించడంలా. ఇది 12.5. పాత రోజులు గుర్తొస్తున్నాయి మనకొద్దు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పాత రోజులు మనకొద్దు. పిల్లలు సంసారం మనకు ఏ బరువులు ఎత్తుకుంటే కనుక మన వల్ల కాదు. దీనికి అంకితం అయిపోతే చేసే పనులు చాలా ఉన్నాయి. దీనికోసం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇది రాయల్ కౌంటీ. సో నిజంగా కట్టడం అనేది అసలు ఎవరు ఆర్కిటెక్చర్ మాత్రం మంచి ప్లాన్ అసలు. చూడండి, గేమ్ జోన్. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లిఫ్ట్. సో లిఫ్ట్ కూడా చూడ ఎట్లుందో. అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళు అయితే ఇట్లనే కట్టేవాళ్ళు ఏమో. ఇంకా చూస్తున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళ కట్టడం లాగా అంతా మొత్తం టోటల్గా రాయల్ కౌంటీకి ఎంటర్ అయితే కనుక సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే అప్పట్లో ఆర్కిటెక్చర్ ఉండేదో సేమ్ అదే ఆర్కిటెక్చర్తో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. సేమ్ కర్ణుని కొడుకు అభిమన్యుడు చక్రం తిప్పుతాడు చూడు, ఆ చక్రాలు ఇవే అనమాట. అప్పట్లో బండ్లు ఉండేటమాట, ఇట చక్రాల బండ్లు. సున్నం వేసుకొని వచ్చాడు ఊర్లోకి, ఎద్దుల బండ్లు సున్నం వేసుకొచ్చాను అప్పుడు పడిందని. సో అయ్యే చక్రాలే ఇవి. ఎవరైనా ముసలోళ్ళు ముత్తుకోలు వచ్చే కనుక ఆ నుంచి నచ్చలేకపోతే దీంట్లో వేసుకుంటాడానికి. సో ఇది ఎలక్ట్రికల్ బండి లాగా ఉంది. ఇవి మనకు పల్లెల్లో ఉండే అనుకో, అది యూరియా సిమెంటు అవి ఎత్తుకుపోయేదానికి బాగుంటాయి. ఇటు బుద్ధుడు, బుద్ధుని గురించి చెప్పాలి మీకు. బుద్ధునికి మర్రి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. తర్వాత వేమనకు వేప చెట్టు కింద, ఆయనకు మర్రి చెట్టు కింద, వేమనకు వచ్చి వేప చెట్టు కింద. మనకు ఏ చెట్టు కింద జ్ఞానోదయం కావాలా? ఎప్పుడైనా సంసారం, పిల్లలు, వాళ్ళు వీళ్ళని కాదు, కానీ జీవితంలో ఏంటంటే వాళ్ళు అప్పట్లో ఎందుకు వదిలేసినారంటే మానవ జన్మ వృత్తాంతం తెలుసుకొని వాళ్ళు ఎవరికి ఏ సంబంధము లేదు. ఒక మానవ జన్మ పుట్టిన తర్వాత వాళ్ళ జన్మం అనేది సార్థకత చేసుకోవాలంటే కాసింత పుణ్యం సంపాదించుకోవాలన్నమాట. సో ఆ పుణ్య కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక కొంచెం దానం అనేది మీ చేతి ద్వారా కొంచెం వెళ్ళేటట్టు చూసుకుంటా ఉండండి. ఇంకపోతే ఇక్కడ ఇంకోటి గేమ్ జోన్ ఉంది. ఇక్కడ పిల్లలకి గేమ్ జోన్ అనేది. సో పిల్లలకి ఈ సమ్మర్లో మీరు పిల్లల్ని ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉంచకండి. సో వాళ్ళు సెల్కి అడిక్ట్ అయిపోయే అవకాశం ఉంది ఎక్కువగా. సో ఏదైనా గేమ్ జోన్కి ఒకటి అలవాటు చేసినారంటే సో వాడికి ఆ సెల్కి వాటికి చాలామంది ఇప్పట్లో సెల్కి చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. గేమ్లని పబ్జీలు ఆడుతున్నారు. బయటకు వచ్చి ఆడంటారు స్వామి, పబ్జీలు సెల్లులో ఏమాడుకుంటారు.
పబ్జీలు ఈ ఫ్రీ ఫైర్ పిల్లోలే కాదు పెద్దోళ్ళు కూడా అడిక్ట్ అయిపోతున్నారు దానికి. సో వాళ్ళకి ఏంటంటే ఒక కనీసం ప్రతి వ్యక్తికి ప్రతి స్టూడెంట్కి ఒక గేమ్ అనేది అలవాటు చేయాలన్నమాట వాళ్ళకి, చిన్నపిల్లలకి మన చిన్నప్పటి నుంచే. సో వాళ్ళు ఆ గేములకు అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వాటికి దూరం ఉంటారు. చూస్తున్నారు కదా. ఒక మేధావి ఏమన్నారంటే ఏం రా బడికి పోలేదా పొట్ట తగ్గేది అమ్మ చెల్లిలా అప్పట్లో నిజంగా డబ్బులు ఉంటే ఇంత రాయల్ లైఫ్ చూడండి. ఇక్కడ చెట్లు చూడండి, ఇక్కడ చిన్న చిన్న మొక్కలు, అప్పుడే బరువు బాధ్యతలు, పూలు కూడా కూర్చున్నాయి. యా గేమ్ జోన్ కూర్చోం, అది కొడదాం రా కింద. సో ఇప్పుడు మనం దాని ఏమంటారు, స్నోకర్. సో ఇప్పుడు మనం స్నోకర్ దగ్గర ఉన్నాం. 2 బాల్లే ఉన్నాయా? ఏది యా పక్క నుంచి అది కొట్టాలా? ఇప్పుడు అరే దగ్గరికి రా, 3 పెట్టాకు పక్కరా. ఇంకొకసారి 3 ఏట్లు ఉంటాయి, జరిగి వస్తుంది తప్పితే కనుక, తెలుసా మీకు? బా తప్పైంది రోజంతా, రోజులో పోయింది అనమాట. మళ్ళీ పడుతుంది అంటే ప్రాక్టీస్ మీదే ఏదైనా. సో ఇప్పుడు మనం ఈ పక్క నుంచి కొడితే ఆ బొక్కలో పడాలా. గేమ్ ప్రకారం ఆడితే గేమ్ ఆడుతుంది అన్నమాట. ఏంటంటే తెలియదు మంచి ఫలాత్ కసిమాడు. ఓహో ఏళ్ళు మెయిన్, అదే బేసిక్స్ లేకుండా ఏది ఆడలేము. ఫస్ట్ అదేటో గుడ్డేటి పడింది నా కొరక. పొలం పడి ఇంకా ధరంగా దింగాడా. సో ఓకే, ఏం గేమ్ రా ఇది? స్నోకర్. ఓకే సో ఇదో ఇక్కడ క్యారమ్ బోర్డు. ఇప్పుడు బయట అలవాటు లేక ఇవన్నీ గేమ్స్ వచ్చినాయి, కానీ బయట ఆడుకుంటే కనుక ఇవన్నీ ఇంత చిన్న చిన్న గేమ్స్. లైబ్రరీ అవుతుందిరా చదువు. ముట్టలాట, పత్తాలు, అగ్గిపెట్ట బొమ్మలు, గోలుగుండ్లు, వీడికి వద్దు మనకు గేమ్స్ లైబ్రరీలో పట్టవురా. అంటే చెక్కతో బాగా అంతా సెటప్ అంతా బాగానే పెట్టారన్నమాట. ఇది రాయల్ కౌంటీ. సో ఇంతవరకు ఎవరు విజిట్ చేయాలంటే కనుక రాయల్ కౌంటీలో ఏముందో, రాయల్ కౌంటీ అనేది నిజంగా ఇది ఒక రాయల్ ప్యాలెస్. ఇది ఒక రాయల్ ప్యాలెస్. సో ఎవరైనా సరే ఇలాంటిది ఫంక్షన్ ఇక్కడ చేసుకోవడానికి చాలామంది రిచ్ పీపుల్సే ఇక్కడ గడిపేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈవెన్ సెలబ్రిటీలు వచ్చినా కూడా ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్లేసెస్ కావచ్చు, రెస్ట్రిక్షన్ కూడా అదే సెక్యూరిటీ టైప్ కూడా ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఇంత ప్లేస్. ఎవరైనా దీనికి ఇప్పుడు డబ్బులు పోతే పోయిందే, మనము ప్రశాంతత కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లేస్. చూడండి, ఇప్పటికైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మన రాయల్ కౌంటీని ప్రతి ఒక్కసారి చూడండి, 10 మందికి తెలియజేయండి. నిజంగా ఇది ఒక బ్రిటిష్ కట్టడం, మన వాళ్ళు కట్టినట్టు కాదు, బ్రిటిష్ కట్టడం ఉన్నట్టు ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. సో ఏడే కానీ వానలు పడినా కూడా ఇంత సుక్క నీళ్ళు కూడా రావు. ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసులకు ఇది చూపియండి, ఆడ నీళ్ళు కారకుండా ఏడేమన్నా ఉంటే కనుక నిజంగా ఎట్ట కడతారో, అంటే త్వరగా చెడిపోకుండా. ఇప్పుడు ఇది కట్టినారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక చుక్క ఇంత వాన పడినా కూడా చుక్క నీళ్ళు కూడా రావు, 12 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు కూడా కొత్తగానే ఉంది. సో అట్లా కట్టే విధానం బట్టి మనకు విలువలు ఉంటాయి. సో ఇప్పటికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.